హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నెల్లూరు పిల్ల. పెసలతో పాయసం చేసుకుందామా? ఇది వచ్చేసి గోవన్ స్వీట్ డిష్ అన్నమాట. సో ఈరోజు ఇది ఎలా చేస్తారో నేను చూపిస్తాను. ముందుగా నేనైతే పెసల్ని తీసేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నాను 8 అవర్స్. ఒక 2 అవర్స్ ముందు బియ్యాన్ని ఒక టీ గ్లాస్ నిండా తీసుకుని నానబెట్టేసుకున్నాను. పెసలను అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. ఇలా బాగా ఉడికిపోయిన పెసలలో ఒక గ్లాసు మిల్క్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మిల్క్ ప్లేస్లో మీరు కొబ్బరి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు కొబ్బరి మిల్క్ అయితే అవైలబుల్లో లేదు, సో నేనైతే మిల్క్ని యాడ్ చేసుకున్నాను. సో ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో ఇందాక నేను చూపించాను కదా, నానబెట్టిన బియ్యాన్ని ఇలాగ పిండిగా పట్టేశాను అనమాట. సో దీంట్లోకి నేను 1 కప్పు చక్కెరని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే వదిలేసుకోవడం అనమాట, అవి బాగా బాయిల్ అయ్యేంత వరకు. సో ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినవచ్చు, చాలా ప్రోటీన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది బాడీకి కూడా చలవ చేస్తుంది అనమాట. సో ఇది నాకంటే చాలా ఇష్టం. మా మదర్ చేస్తే చాలా ఇష్టంగా తింటాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని పిండి చేసుకుందాం కదా, ఆ పిండిని ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను. అంటే కన్సిస్టెంట్ కొంచెం మీడియం థిక్ వచ్చేంతవరకు అనమాట. అంత వాటరీగా ఉండదు, అంత థిక్గా కూడా ఉండదు అనమాట. ఆల్మోస్ట్ మన పెసలు పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, పెసలు ఇంత థిక్కున్నా సరిపోతుంది అనమాట. సో దీనిని వేడి మీద ఉన్న దానికన్నా చల్లారి పెట్టుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.